Hi friends, this is a special video which is making physics free for you. This is a particular video which makes the basics of the physics easy for you. ఫిజిక్స్ని ఈజీగా నేర్చుకోవడానికి ఈ ఛానల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ మనం బేసిక్స్ మెజర్మెంట్తో స్టార్ట్ చేస్తాం. అసలు మెజర్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై మెజర్మెంట్. సో టోటల్గా ఫిజిక్స్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మీకు బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఫిజిక్స్ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ చేయడమే ఈ పర్టికులర్ ఛానల్ యొక్క ఉద్దేశం. సో టుడే లెట్ us see the basics. అసలు మెజర్మెంట్ అంటే ఏంటి? మెజర్మెంట్ ద కంపారిజన్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ విత్ ఇట్స్ స్టాండర్డ్ యూనిట్ ఈస్ కాల్డ్ మెజర్మెంట్. అంటే దేనైనా సరే మనం కంపారిజన్ చేస్తూ మెజర్ చేయడం అనమాట. ఓకేనా? ద కంపారిజన్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ విత్ ఇట్స్ స్టాండర్డ్ యూనిట్ ఈస్ కాల్డ్ మెజర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ మనకి యూనిట్స్ ఏంటి, మనకి మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ అట్లా లెంత్ ఉంటుంది కదా. ఆ లెంత్ని ఒకదాన్ని ఇంకో దాంతో కంపారిజన్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ మెజర్మెంట్. సో లెట్ us see about physical quantities. What is by physical quantities? All the quantities are in terms of which laws of physics are described and whose measurement is necessary are called physical quantities. That means మెజర్మెంట్ కంపల్సరీగా మనం చూపించే క్వాలిటీస్ని ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాం. మరి ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్లో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ యూనిట్స్ అంటే ఏంటి? ఏ డెఫినిట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ టేకెన్ యాజ్ ఇట్స్ స్టాండర్డ్ యూనిట్. అంటే ఒక పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీకి ఒక డెఫినెట్ అమౌంట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అంటే ఒక పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీని ఒక పర్టికులర్ యూనిట్స్లో మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉందనుకోండి, 2 meters, 3 meters, 3 centimeters ఆ టైప్లో. ఓకేనా? సో వాటిని యూనిట్స్ అంటాం. ఏ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఈస్ టేకెన్ యాజ్ ఇట్స్ స్టాండర్డ్ యూనిట్. ద స్టాండర్డ్ యూనిట్ షుడ్ బి ఈజీలీ రీప్రొడ్యూసిబుల్, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్. అంటే టోటల్గా ఈజీగా దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి, దేని ఒక యూనిట్ని. తర్వాత అది ఇంటర్నేషనల్ కూడా యాక్సెప్ట్ చేయబడి ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫండమెంటల్ యూనిట్స్, ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ దోస్ ఆర్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. అంటే ఒకదానికోటి ఇండిపెండెంట్గా ఉండాలి, ఇంకో దానిపైన ఒక క్వాంటిటీ ఇంకో క్వాంటిటీ పైన డిపెండ్ కారాదు. అట్లాంటి క్వాంటిటీస్ని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఇక్కడ చూస్తే ఇవన్నీ మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్. వాట్ లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్. సో వీటికి యూనిట్స్ చూసుకుంటే లెంత్ మీటర్స్, మాస్ కిలోగ్రామ్, టైమ్ సెకండ్, టెంపరేచర్ కెల్విన్, ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలా, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ మోల్. ఓకేనా? దిస్ ఇస్ ద వీడియో గైస్. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఫిజిక్స్లో బేసిక్స్ అన్ని